సార్ నమస్కారం. సూర్యోస్మిన్ సార్ ఇప్పుడు వచ్చే రాబోయే కొద్ది రోజుల్లో మాఘమాస పౌర్ణమి, దీని గురించి మన ప్రేక్షకులకు కొద్దిగా వివరంగా చెప్తారనుకుంటున్నాను. మాఘమాసానికి ఉన్నటువంటి విశిష్టత అంటే మనకి ప్రతి నెలలోనూ కూడా ఏదో ఒక ధార్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అవును, అది హిందూ సనాతన ధర్మంలో నిగూఢంగా నిక్షిప్తం చేయబడినటువంటి సూత్రాలు. ప్రతి నెలలోనూ ఏదో ఒకటి మనం చేస్తాం. మనకి సంవత్సరాన్ని 2 భాగాలు చేస్తారు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇక్కడ ఉత్తరాయణం అనగానే పుణ్యకాలాలు, అంటే పుణ్యాన్ని సంపాదించుకుని దాచుకోవటానికి అనువైనటువంటి కాలాలని ఉత్తరాయణ పుణ్యకాలాల కింద చెప్తారు. ఇక్కడ మనకి ఫస్ట్ సూర్యనారాయణమూర్తి మకర సంక్రమణంతో పండుగ రోజులు, అంటే మీరు ఇక్కడ జీవితాల్లో పండుగలు చేసుకోండి అని చెప్పేసి ప్రారంభించబడుతుంది. అంటే దక్షిణాయనంలో మనం ఈ ఉత్తరాయణంలో చేసిన పుణ్యాన్ని అనుభవిస్తూ దక్షిణాయనం అంతా గడిపేస్తూ ఉంటాం. అలాగే దక్షిణాయనం వెళ్ళిపోయినట్టు మళ్ళీ పుణ్యాలు చేసుకుంటూ రావడం. ఇక్కడ ఈ మాఘమాసానికి ఉన్నటువంటి విశిష్టత, ప్రతి మాసానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. కార్తీక మాసానికి కూడా స్నానాలకి, ధూపదీప నైవేద్యాలకి, స్వామివారి అభిషేకాలకి ఎలా అయితే విశేషం ఉందో, ఎందుకంటే ఆ పరమేశ్వరుడే గోళాకారంగా మారి మనకి వెలుగునివ్వడం కోసం సూర్యనారాయణమూర్తి అంతే. ఈ శివుడే ఆ సూర్యుడు. ఆ కార్తీక మాసం ఎంత విశిష్టమైనదో ఈ మాఘమాసం కూడా అంతే విశిష్టమైనది. ఇందులో ముఖ్యంగా మనం మాఘమాసం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సంవత్సరం ఫిబ్రవరి మాఘమాసం పౌర్ణమి. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ మాఘమాస పౌర్ణమి మహామాఘమాస పౌర్ణమి. మహామాఘమాస పౌర్ణమి అంటే మనం ఏదైతే చేస్తామో అది 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ శ్రద్ధాభక్తులతో ఎవరైతే, అంటే మామూలుగా మాఘమాస పౌర్ణమిలో నదీ స్నానాలు విశిష్టమైనది. అవును, పౌర్ణమి అనగానే అందరూ కూడా నదీ స్నానాలు చేస్తారు. అది మాఘమాసంలో ఇంకొంచెం చేస్తారు. అగము అంటే పాపము. మాఘమాసంలో వచ్చే ఈ మాసం అంతా కూడా మన పాపాలని మనం తెలుసో తెలియకో కర్మలు చేస్తూ ఉంటాం. దానివల్ల మూట కట్టుకునే పాపం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా మనం శుద్ధి చేసుకోవటానికి, బ్యాలెన్స్ చేసుకోవటానికి, జీవితం సాఫీగా సాగటానికి మాఘమాసాన్ని విశిష్టంగా స్నానాలు, అలాగే స్వామివారికి అర్ఘ్య ప్రదానాలు, ఇంకా చేసేవాళ్ళు యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే మనకి రథసప్తమి, అలాగే భీష్మ ఏకాదశి, స్వామివారి కళ్యాణం చేసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు మనకి ఇది ఇలా పడటం అనేది చాలా 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 విశిష్టమైనది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తరుణంలో, ఈ కలియుగంలో మీరు అనుభవిస్తున్నటువంటి విపరీతమైనటువంటి కష్టాల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఈ మాఘమాస పౌర్ణమి తిథిని, పుష్య అర్కయోగాన్ని కూడా వినియోగించుకుని ఇంకొంచెం ఎక్కువ భక్తి శ్రద్ధలతో సాధన చేస్తే మీకు సద్గతులు కలుగుతాయి. ఎలా వినియోగించుకోవాలి సార్? ఏమేమి చేయాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు ఇది పల్లెటూళ్ళ వాళ్ళకి, అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఇప్పుడు రాజమండ్రి గోదావరి నది ఉంది, అంటే విజయవాడ కృష్ణా నది, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు దీన్ని విశేషంగా ఉపయోగించుకోవాలి. మరి ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ ఉండదు కాబట్టి ఇక్కడ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి మనం శుభ్రంగా స్నానం ఆచరించి సూర్యోదయానికి పూర్వమే మొత్తం అంతా పూజ గదినంతా రెడీ చేసేసుకుని, ఇక అంటే ఎవరి అనుష్ఠానం ప్రకారం వాళ్ళు సూర్యనారాయణమూర్తిని విధి విధానాలతో అర్చించటం. మాఘమాసం అంతా కూడా అందరూ చేస్తూ ఉంటారు. ఆ రోజు నూనె లేకుండా అటుకులు తింటారు. అటుకులు ఆయనకి నివేదన చేసి వాటిని నానబెట్టుకుని పంచదారో లేకపోతే బెల్లమో కలుపుకుని తింటారు. కాబట్టి ఆ రోజు ఆయిల్ లేకుండా భోజనం, ఒంటిపూట భోజనం చేస్తూ, ఇక విశేషంగా మీరు ఏం చేయాలంటే అగస్త్య ప్రోక్తమైనటువంటి ఆదిత్య హృదయ పారాయణాన్ని 41 సార్లు పారాయణం చేస్తే విశేష ఫలితం ఉంటుంది ఆ రోజు. అంటే మనం సంవత్సరం అంతా కూడా ఈ ఫలితం, అంటే మామూలుగా ప్రతిరోజు 3 సార్లు చదవాలి. 3 సార్లు చదివితే చాలా హ్యాపీ. త్రిరాచమ్య శుచిర్భూత్వ ధనుర్ధరాయ వీర్యవాను రావణం ప్రేక్షోస్తాత్మ యుద్ధాయ సముపాగతం. ఎవరైతే ఆదిత్య హృదయాన్ని చదువుతారో జీవితంలో వచ్చేటువంటి కష్టాల నుంచి, అంటే రామరావణుల యుద్ధంలో రాముల వారికి ప్రభు బోధించినటువంటి శ్లోకం ఇది, 30 శ్లోకాలు. దీన్ని ప్రతిరోజు ప్రతినిత్యం పఠించడం వల్ల ఈ జీవిత రణరంగంలో యుద్ధం చేస్తున్నటువంటి మనకి అది శక్తినిస్తుంది. అది ఆ రోజు ఆదివారాన్ని పురస్కరించుకుని 41 సారి పారాయణం చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితం, మహామాఘమాస పౌర్ణమి ఫలితాన్ని పొందగలుగుతారు. అంటే ఏ రకంగా అంటే మనకి కనపడింది, ఇది ఒక శక్తిని జనరేట్ చేస్తుంది. మామూలుగానే కొన్ని నక్షత్రాలకి కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి.
అవి కొన్ని రోజుల్లో పడటం వల్ల ఇంకొంచెం ఆ శక్తి కాస్మిక్ ఎనర్జీ పెరుగుద్ది. అందులోనూ పౌర్ణమి తిథితో కూడినటువంటిది కాబట్టి, పూర్ణచంద్రుడు కాబట్టి మనం ఏదైతే చేస్తామో ఆ కాస్మిక్ ఎనర్జీ అధికంగా మనం సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ కూడా అంటే ఇంట్యూషన్ నాలెడ్జ్ పెరుగుద్ది. కట్టలు మూటలు ఏం వచ్చాయి, ఇంట్యూషన్ నాలెడ్జ్ పెరుగుద్ది. మీకు రాబోయే సమస్యలు ఉన్నాయి, ముందుగానే పసిగట్టి మీ దారిని మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎవరైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో, పరిష్కారం దొరకని సమస్యలతో బాధపడుతున్నారో సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడుతున్నామో ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది చాలా విశేషమైంది. మీకు దగ్గరలో ఇప్పుడు నాకు సూర్యనారాయణమూర్తి దేవాలయాలు శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అరసవెల్లి వెళ్ళండి. అరసవెల్లి కర్నూలులో కూడా సూర్యనారాయణమూర్తి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కట్టించినటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది. ఇక్కడ మనకు సూర్యాపేట దగ్గరలో కూడా సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది. ఇంకా తణుకులో సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది. ఎక్కడెక్కడ సూర్యనారాయణమూర్తి దేవాలయాలు ఉన్నాయో అక్కడక్కడికి వెళ్ళి అక్కడ నదీ పరివాహక ప్రాంతాలు ఉంటే విశేషంగా శుభ్రంగా స్నానం ఆచరించి స్వామివారికి దర్శనం చేసుకుని అక్కడ కూర్చొని ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఇంకా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది ఇంట్లో చేస్తే ఒక ఫలితం, దేవాలయంలో చేస్తే ఇంకొంచెం ఫలితం, అయ్యే స్వయంభూ క్షేత్రాల్లో చేస్తే మరింత ఫలితం. ఇప్పుడు వీలు కాలేదు, ఇంట్లో చేసే వాళ్ళు ఎలా చేయొచ్చు? ఇలా ఈ విధంగా చేస్తే సరిపోతుంది. హ్యాపీగా చేతిలో నీళ్లు వేసుకుని ఒక రాగిపీటలో స్వామివారికి అర్ఘ్యం విడిచిపెట్టి దండం పెట్టుకుని ఏదేదో తెలుసో తెలియకో జన్మజన్మల్లో చేసినటువంటి పాపకర్మలన్నింటినీ తొలగించి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించు స్వామిని దండం పెట్టుకుని ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవచ్చు. చదవటం రాదు, వినండి. లేదు ఇక అంటే చదవటం వినడానికి కూడా ఓపిక లేదు, ఇంకా ఏమైనా ఉంది అనుకుంటే ఓం మణి పద్మాయ నమః ఈ మంత్రం సౌర మంత్రం సూర్యనారాయణమూర్తిది మణిపూరకాంది అని చెప్తున్నాం. దీనికి అద్భుతంగా ఈ మంత్రాన్ని సాధన రోజు పూర్తయ్యేంత వరకు ఒక 4,000 చిల్లర చేయగలిగితే 4-5 వేలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉంది ఇక అవకాశం ఉంది. ఇక్కడ అమలాపురంలో నాకు తెలిసి నా ఆధ్వర్యంలో మహాసౌర యాగం జరుగుతుంది. సౌర యాగం జరుగుతుంది 31 రోజు. అంటే 30 ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏదో సమయం వృధా అయిపోయింది అనుకోదు. 30 రోజుల యొక్క ఫలితం కూడా ఈ ఒక్క రోజులోనూ పొందేయచ్చు. ఆ ఒక్క రోజు మాఘమాసం పౌర్ణమి తిథి రోజు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. విలసవెల్లి గ్రామంలో జరుగుతుంది, అమలాపురం దగ్గర. కూడా